ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవంతుడు పాపులను రక్షించును ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వింటుంటాం. అబ్బా, ఎంత బాగుంది ఈ మాట. మన దగ్గర భగవంతుడు పాపం చేస్తే వాడిని శిక్షిస్తాట. చూడండి, ఈ భగవంతుడు పాపుల్ని రక్షించునుట, పదండి పోదాం, పదండి తోసుకు అంటూ కొంతమంది అట్లాగా ఆ పాపుల్ని రక్షించే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. దట్స్ ఓకే. భగవంతుడు పాపిని రక్షించునా శిక్షించునా అని ప్రశ్న వేస్తే మనకి శాస్త్రాల్లో తెలిసి చేసిన పాపిని శిక్షించును, నేను ఇహ పైన చెయ్యొద్దనుకున్న పాపిని భగవంతుడు రక్షించి తీరును. ఇది మనకి తెలుస్తుంది. పాపం చేసినవాడు నేను తెలిసి పాపమే చేస్తానంటే వాడిని రక్షించే దేవుడు ఎందుకు అవుతాడు? వాడు అవడు. ఎవడైతే తను ఒకసారి దోషం చేశానని తెలుసుకుని ఇహ పైన చెయ్యకుండా బాగుపడాలనుకున్న వాడిని రక్షిస్తే వాడికి మంచికి లోకానికి ఉపయోగపడతాడు. పోనీ అలాంటి వాళ్ళని రక్షించునా? ఎక్కడైనా భగవంతుడు మనకు అట్లాంటి ఒక ఎష్యూరెన్స్, ఒక భరోసా మనకిచ్చానా? హాయిగా ఇచ్చాను, ఎన్నో చోట్ల ఇచ్చాను, ఎన్నోసార్లు ఇచ్చాను. 4వ అధ్యాయంలో 36వ శ్లోకం చూడండి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. చక్కగా చెప్పాడు. పాపాత్ముల్లోకెల్లా గొప్ప పాపాత్ముడు అయితే కావాయా? నేనిచ్చే జ్ఞానం అనే పడవని తీసుకో, హాయిగా నేను అది దాటిస్తుంది. ఎంత బాగా చెప్పాడండి. 9వ అధ్యాయంలోకి వెళ్ళాక మరి ఇంకోసారి చెప్పాడు ఆయన. వాడు ఎంత పాపిష్టి వాడైనా కానివ్వండి, ఒకసారి తెలుసుకుని నన్ను ఆశ్రయించినట్లయితే సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా అపి చేత్ సుదురాచార భజతే మాం అనన్యభాక్. మరొకసారి అట్లాంటి దోషానికి వాడు సిద్ధం కాకుండా నన్నే ఆశ్రయించి వాడున్నట్టయితే వాడికి ఉండేటట్టు ఆ దోషాలను నేను తొలగిస్తా, వాడు ఉత్తముడుగా మారుస్తా, ఉత్తముడు అయ్యేటట్లుగా వాడిని చెయ్యడమే కాదు, అట్లా మిగతా వాళ్ళు కూడా వాడికి ఆ మాన్యత ఇచ్చేటట్లుగా నేను చేస్తా. ఎన్నో చోట్ల చెప్పాడండి ఇలాగా. కానీ అది మనం చూడలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం, ఆ మార్గంలో నడవలేకపోతున్నాం, కనుక నష్టపోతున్నాం. భగవంతుడికి దయ లేక కాదు మనం నష్టపోయేది, భగవంతుడికి మన యందు చూపు లేక కాదు మనం నష్టపోయేది, భగవంతుడు మన గురించి తెలియక కాదు మనం నష్టపోయేది, భగవంతుడు చెప్పిన మాట యందు విశ్వసించక మనం నష్టపోతున్నాం. ఆ మాటను మనకి తెలియచేసే వ్యక్తుల యందు విశ్వాసము లేక మనం నష్టపోతున్నాము. తప్పు భగవంతుడిది కాదు, తప్పు మనది, లోపం మనది, దోషం మనది. ఎందుకని? భగవంతుడు ఆత్మ శరీరవత్ రక్షతే అని అంటారు. రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మ శరీరవత్. ఒక జీవుడు తన శరీరం మీద ఎంత దృష్టి పెట్టి ఉంటాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలని కోరుకుంటాడో, ఎవడైనా భగవంతుడు తన భక్తులందరినీ అట్లా చూచును. మీకు శ్రద్ధ లేదండి మీ శరీరం మీద? ఎక్కడైనా దెబ్బ తగిలితే మీరు ఊరుకుంటారా? మీ శరీరం మీద దెబ్బ తగలాలని కోరుకుంటారా? దోమ కుడితే ఊరుకుంటారా? ఈగ వాలితే ఊరుకుంటారా? ఏదైనా ఒక సూది పోవడం పొడుస్తానంటే ఊరుకుంటారా? మన దీనికి కష్టం కలిగించేటటువంటి ఏ పని చేయడానికి మనం అంగీకరించమే. దీన్ని అన్ని రకాలుగా సుఖపరచాలి అని అనుకుంటామే.
మనం లోపల ఉన్నాం, ఇది మన శరీరం. మన శరీరం మీద మనకి ఏ రకమైనటువంటి ప్రేమ ఉంటుందో, కాపాడుకోవాలని అనుకుంటాము, భగవంతుడు తన దేహమైనటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ అట్లా కాపాడుకోవాలని అనుకుంటాడు. ఈ సకల ప్రాణుల్ని అట్లా కాపాడాలి అని తాను అనుకుంటాడు. ఆయనకి ఇదంతా శరీరం, ఇది ఆయన వీటన్నిటికీ కూడా శరీరీ. యు అంతఃప్రవిష్ట శాస్తా జనానాం సర్వాత్మ. వేదమే చెప్తోంది మనకి, అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ. అన్నిటికీ లోపల ఆత్మగా ఉంటాడు. అందరు ప్రాణుల్ని కూడా ఆయన నడిపిస్తూ ఉంటాడు, లోపల ఉంటాడు. కనుక మరి ఆయనకి ఎంత శరీరం అనుకున్నప్పుడు దీన్ని తను బాగు చేసుకోడు. కానీ బాగు చేయడానికి అది అంగీకరించాలి కదా. ఇప్పుడు మన వేలు మురికిలో పడిందండి, వేలు వెళ్ళి కడుక్కుంటుందా, నువ్వు వెళ్ళి కడుక్కుంటావా? ఓ వేలు, నీవు మురికిని అంటించుకున్నావా, పోయి కడుక్కురమ్ము అని మీరు ఎక్కడ దాన్ని కట్ చేసి బయటికి పంపిస్తారా? నో. మనది శరీరం, మనది ఈ భాగం. మురికి పడ్డది నా భాగం మీద పడింది కనుక దాన్ని మంచిగా ఉంచుకునేట్టుగా కడగడం నా పని. నేనే కడుగుతాను, తీసుకెడతాం, కడుగుతాం, శుద్ధి చేస్తాం. మురికి యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుందండి. ఆ మురికి సామాన్యమైనది అయితే మామూలు నీళ్ళతో కడిగితే పోతుంది. లేదు కొంచెం స్టాక్ బాగా సీనియర్ మురికి అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ వాసన అంటుకుంటుంది. దానికి నువ్వు ఎక్కువ వాసనని తొలగించగలిగే సోపులో మరొకటి షాంపూజో వేసి నువ్వు కడుగుతావు, శుద్ధి చేస్తావు. లేదండి అదేదో జిడ్డు అంటుకుపోయిందండి, కడిగితే పోవటం లేదండి, ఫైన్. జిడ్డు పోవడానికి అవసరమైందేదో దాన్ని నువ్వు సంపాదిస్తావు. అబ్బో జిడ్డు కూడా కాదండి, పెయింట్ లాగా అంటుకుపోయిందండి, దాన్ని మళ్ళీ క్లీన్ చేయడానికి నువ్వు ఏ టర్పెంటైన్ లాంటిదో లేకపోతే మరొక సాధనాన్ని పట్టుకొస్తావు, దాన్ని కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తావు. నీ శరీరం నీకెప్పుడు అందంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి. ప్రతివాడు కోరుకోడండి. ఎవడి శరీరాన్నైనా వాడు బాగుపెట్టుకోవాలని కోరుకుంటాడు. భగవంతుడైనా అంతే. ఉన్న వస్తువుని బట్టి మనం ఇప్పుడు ఒక్కొక్కసారి శరీరం అంటే ఉందండి, మన ఇది అవి ఇతర వస్తువులు కదండి, ఇవన్నీ కావచ్చు. మన చేతికి పెట్టుకున్నటువంటి వజ్రములు పొదిగినటువంటి బంగారు ఉంగరం ఉందనుకోండి, వజ్రాలు పొదిగినటువంటి బంగారు ఉంగరం పొరపాటున జారి పడింది డ్రైనేజీలో, వదులుతామని ఉంటుంది. మనమైనా దూకుతాం దాంట్లోకి, ఏమైనా దాంట్లోకి తోసైనా దాన్ని బయటికి తీస్తాం. దాన్ని శుభ్రంగా మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటాం. అడుకోవట్లేదా? విలువైనటువంటిది వస్తువు అనుకున్నప్పుడు దాన్ని ఏదో రకంగా శుద్ధి చేసి వాడుకోవాలి అనుకుంటాం. అప్పుడప్పుడు బట్టల మీద మరకలు పడుతుంటాయండి. ఆ మరకపడి అలా ఒక మచ్చతోటి కనిపించడం మనకి ఇష్టమా? కానీ కాదు. దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఏం చేస్తాం? నీళ్ళతో కడిగి చూస్తాం, పోలే. దాంట్లో సోపు పెట్టి చూస్తాం, పోలే. లేదు మరింకోటి ఏదో పెట్టి చూస్తాం, పోలే. పోవటానికి ఏది పనికొస్తుందో, ఏ యాసిడ్ లాంటిదో పట్టుకొచ్చి దాని మీద పోసి దాన్ని కరిగించి కడిగి తీసి మళ్ళీ బట్టను శుద్ధి చేసుకుంటాం, మళ్ళీ దాన్ని ఎప్పుడు మనం వాడుకుంటాం. మురికి యొక్క తీవ్రతని బట్టి ఏది అవసరమో దానికి శుద్ధి చేసేటువంటి శుద్ధీకరణము అనేటటువంటిది చేయగలిగే ద్రవ్యం ఏదుందో దాన్ని అన్వేషించి మరీ దీన్ని శుద్ధి చేసి ఇది మనకి అనుకూలంగా ఉండాలి. మనమే ఇలా ప్రయత్నం చేసేటప్పుడు భగవంతుడు తన వస్తువుల్ని వదులుకుంటాడు. ఆయన ఎప్పుడు వదులుకోడు. అందులోనూ సామాన్య వస్తువునే మనం వదులుకోమని అనుకున్నప్పుడు విలువైన వస్తువుని అసలు వదులుకుంటామా? వస్తువులన్నింటిలోకి అతి విలువైనటువంటిది ఆత్మ. విలువ కట్ట జాతకానిది ఆత్మ. ఈ రోజుల్లో చాలామందికి అది తెలియకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వస్తువులన్నింటిలోకి అతి విలువ కలిగింది ఆత్మ అనేటువంటిది. మరి అలాంటి దాన్ని భగవంతుడు వదులుకుంటాడా? దాన్ని నేను పాడు చేసుకుంటాడా? దాన్ని సక్రమంగా బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇది ఏ మురికిలో ఉన్నప్పటికీ ఆ మురికి అంటకుండా అందులోంచి పైకి లేచి ఆవలిగట్టుకు చేరగలిగే సాధనం ఏదో భగవంతుడే మనకి ఇస్తాడు. ఇచ్చుకుంటాడు, ఇస్తాడు కాదండి,
ఇస్తాడు వేరు, ఇచ్చుకుంటాడు వేరు. ఏమండి, ఇవ్వడం అంటే వాడి లాభం కోసం ఇవ్వడం ఏదైనా కావచ్చు. వాడు అడిగాడు, వాడికి నేను ఏదో ఒక వస్తువునో లేకపోతే 10 రూపాయలు వాడికి ఇచ్చా, వాడికి కావాలి ఇచ్చా. కానీ మన పిల్లలు ఉంటారు చూడండి, మన శిశువులు ఉంటారు చూడండి, వాళ్ళకి పుట్టినరోజు పండుగ వస్తే వాళ్ళకి ఏదో గిఫ్ట్ పట్టుకొచ్చి ఇచ్చుకుంటాం. ఇవ్వడం కాదు, ఇచ్చుకుంటాం. ఇచ్చుకోవడం మన కోసం, ఇవ్వడం వాళ్ళ కోసం. భగవంతుడు జ్ఞానాన్ని మన కోసమని తాను ఇచ్చుకుంటాడు ఆయన. ఇది చెప్పాడు. ఎన్నో చోట్ల చెప్పాడు భగవద్గీతలో కూడా. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. నన్ను ఏ జ్ఞానం కలిగితే, ఎలాంటి బుద్ధి ఏర్పడితే వాళ్ళు తరిస్తారు, అలాంటి బుద్ధియోగాన్ని దదామి బుద్ధియోగం తం. బుద్ధియోగాన్ని కూడా వాళ్ళకి నేనే ఇస్తా. ఏన మాం ఉపయాంతితే. ఏ జ్ఞానం ఉంటే వాళ్ళు నన్ను చేరగలుగుతారో, నన్ను మురికి అంటని తీరానికి. రకరకాలు ఇస్తాడు సాధనాన్ని. ఇప్పుడు ఒక్కొక్కసారి మామూలు పడవ ఇస్తే దాంట్లో వెళ్ళిపోవచ్చు, తెప్పిస్తే తెప్పని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ప్లవం అంటే తెప్ప. ఒక్కొక్కసారి నీటి యొక్క లక్షణాన్ని బట్టి వీడు మునిగిపోకుండా పైకి తేల్చగలిగేటటువంటి ఏదో చూడండి, ఒకసారి ఏదో కారు ట్యూబులు తయారు చేసి దాంట్లో వీడిని పెట్టి నీళ్ళు పారేస్తుంటారు, ఈత కొడుతూ వాడు నేర్చుకోవాలి అని. ఇలాంటివి ఏవో కొన్ని సాధనాలు పెట్టుకుంటారు, దాంట్లో చేస్తారు. కానీ ఈ సముద్రంలోకి వెళ్ళినప్పటికీ మునక్కుండా ఉండగలిగేటటువంటి తెప్ప కావాలి. అలాంటి దాన్ని నేను ఇస్తా, నేను ఇప్పిస్తా. ఏది నీకు లభించినట్టయితే వృజినం సంతరిష్యసి. ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రవాహం అంతటిని దాటిపోతావు. ఒక్కోసారి మామూలు పడవ చాలదండి, ఎందుకంటే అది ప్రవాహపు వేగం ఎక్కువైతే అది కూడా కొట్టుకుపోవచ్చు. అప్పుడు ఏం కావాలి? మరపడవ కావాలి. మరపడవ అయితే దాంట్లో వచ్చినప్పటికీ కూడా వాటిని చీల్చుకునే ముందరికి పోతూ ఉంటుంది. ఒక్కసారి స్టీమర్ కావాల్సి వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద ప్రవాహం కలిగి ఎక్కువ లోతుగా ఉండేటువంటివి అయితే ఓడ కావాల్సి వస్తుంది. నేను ఓడైనా అవుతా, ఇది భగవంతుడు చెప్పింది. ఓడ కూడా ఒక భగవంతుడే కాగలుగుతాడండి, మన కోసమని, భక్తుల కోసమని. భగవంతుడు మనకి 36వ శ్లోకంలో నేనే జ్ఞానం అవుతా, నేనే జ్ఞానాన్ని ఇస్తా, మత్తః జ్ఞానం అన్నాడు ఒక చోట. కానీ తనే మనకి రక్షకుడుగా అయిపోయి వస్తాడండి. మరి ఆయన రక్షకుడైతే మనకి దాటడానికి అడ్డే ఉంటుందండి. దాన్నే తమాషాగా చెప్పారు మన మహర్షులు అనేటువంటి మహానుభావులు. ఇవి దాటడానికి విష్ణుపోతం వినా నాణ్యత్ కించిదస్తే పరాయణం. విష్ణుపోతం అని దానికి పేరు పెట్టారు. విష్ణువు అనే పడవ, పోతం అంటే ఓడ, దానికి విష్ణు ఓడ అని పేరు పెట్టారు. ఏం చేస్తున్నది? ఇది వినా నా అన్యత్ పరాయణం అస్తి. ఇది తప్ప వేరొకటే మన తరింపజేసేది లేదు. దీన్ని మన పూర్వాచార్యులు చాలా అద్భుతంగా దర్శించారు. ఆ పదం ఎందుకు వేశారు? విష్ణు పోతము. విష్ణు అనేటువంటి పడవ. ఏం పడవ ఇది? విష్ణు అంటే వ్యాపించిన అని అర్థం కదా. ఇది వ్యాపించిన పడవ. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్యాపించినది, కానీ అది ఒక ససంబంధికమైనటువంటి పదం కదా. ఇప్పుడు కొన్ని పదాలు చెప్తే దానికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు తినెను అనగానే ఏమి తినెను, ఎక్కడ తినెను, ఎంత తినెను, ఎలా తినెను, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. ఏదో పండు అంటే ఆ క్వశ్చన్స్ ఏం లేవు. పండు అంటే పండు, అంతే, అయిపోయింది. అట్లాగా వ్యాపించిన పడవ. ఎక్కడ వ్యాపించిన పడవ? ఇది విష్ణు. ఇక్కడ వ్యాపించిన, అక్కడ వ్యాపించిన, ఇలా వ్యాపించిన అనేటటువంటి పూర్వపు వాటికి ఉండే ప్రిఫిక్సెస్ ఏమీ లేవు. అంటే వాటిని కండిషన్ చేయగలిగేట్టుగా ఇంత మేర వ్యాపించను, ఇంత మేర ఇలా ఉండేను అని చెప్పడానికి దాంట్లో ఏం లేదు కనుక అది అంతటికీ వర్తిస్తుంది. అంటే ఆ వ్యాపనం అనేది ఈ ఒడ్డు దగ్గర నుంచి ఆరంభిస్తే ఈ ఒడ్డు దాకా వ్యాపించిన పడవ ఇది.
అది విష్ణు పోతం అని అంటే. మిగతా పోతములైతే అక్కడక్కడక్కడ ఉంటాయండి. కనుక వాడికి మళ్ళీ వీడికి తెడ్లు కావాలి, ఆ తెడ్లని వీడు వెయ్యగలిగేటటువంటి భుజబలం కావాలి, వీడు వేసుకుంటూ వెళ్ళాలి. ఆ వేసేది ఇటు వేయాలో తెలియాలి, అటు వేయాలో తెలియాలి. ఎందుకంటే ఒకవైపు తిప్పితే అది ఎక్కడికో తిరుగుతుంది, ఇటువైపు తిప్పితే అది ఎక్కడికో విడి తేలుతుంది. కోరిన చోటికి చేర్చగలిగేట్లుగా వీడిని తీసుకువెళ్ళేట్లు వీడికి తెడ్లు అవసరం లేకుండానే పనిచేసే ఒక ప్లవం కావాలి, ఒక ఓడ కావాలి. ఏమిటది? విష్ణుపోతం వినా నాణ్యత్ కించిదస్తి పరాయణం. ఇది తప్ప వేరొక సాధన లేదు. ఏదది? విష్ణువు నాకు సర్వరక్షకుడనే జ్ఞానము. అదే పడవ. ఏం చేస్తుంది ఇది? నువ్వు నడవక్కలేదా, అదే నడిపించుకుపోతుంది. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోను, పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్లోను, పెద్ద పెద్ద విమానాశ్రయాల్లోనూ సుమారు 1 కిలోమీటర్ దూరం ఇక్కడి నుంచి ఆ చివరి దాకా నడవాల్సి వస్తుంది. పాపం జనాలు ఏం నడుస్తారు కదా అని వాళ్ళు ఏం చేస్తారు, మధ్యలో పక్కన వెళ్తే మధ్యలోనూ ఆ పక్కన ఒక నడిచేటటువంటి ఒక ఇది ఏర్పాటు చేస్తారు, ఒక ట్రాక్. నువ్వు వెళ్ళి దాని మీద నిలబడితే చాలది అంటూ నేరుగా తీసుకుపోతుంది. కొంత దూరం తీసుకెళ్ళి అక్కడికి ఆపుతుంది. మళ్ళీ 2 అడుగులు కాస్త మళ్ళీ అప్పుడు కాళ్ళు నడకడం ఆపేస్తే మళ్ళీ ఎక్కడ ఫ్రీజ్ అయిపోతాయో అని మళ్ళీ 10 అడుగులు వేసేట్టుగా ఇస్తారు. మళ్ళీ అక్కడ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొంత దూరం తీసుకెళ్తుంది. మళ్ళీ 10 అడుగులు, మళ్ళీ కొంత దూరం. ఇట్లాగా వీడికి అవసరమైనటువంటిది అంత మొత్తం అదే చేసి పెట్టేస్తుంది. వీడు నడవనే అక్కర్లేదు, కాలు కదపనే అక్కర్లేదు. ఇక్కడ వీడు దాన్ని ఆశ్రయిస్తే చాలు, నేరుగా ఆవలిగట్టుకు తీసుకెళ్ళి అక్కడ దింపుతుంది. ఎలివేటర్స్. అదే ఎలివేటర్స్ అంటే కొంచెం పైకి వెళ్ళేవి, ఇలా పైకి తీసుకొడతాయి. వీడిక్కడ దాంట్లో నిలబడి ఉంటే చాలు. అయ్యో నాకు కాళ్ళు లేవేని, ఎట్లా నడుస్తాను, ఎట్లా చేరతా, ఎట్లా పెడతా అని వీడికి కలిగేటువంటి దిగులుకి అది అద్భుతమైనటువంటి సమాధానం. ఇది భగవంతుడు అవుతాడండి. విష్ణుపోతం వినా నాణ్యత్. అది తప్ప వేరొకటేది లేదు. వీడిని తరింపచేసేటటువంటి ఒక సాధనం అని చెప్పారు. అది నేను ఇస్తా అన్నాడు భగవంతుడు. 36వ శ్లోకంలో భగవద్గీతలో అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంత జ్ఞానం అనే పడవతోటే నువ్వు హాయిగా దీంట్లోంచి, ఈ పాపరాశి ప్రవాహంలోంచి, ఈ సముద్రంలోంచి, ఈ సుడిగుండాలు నిండినటువంటి సముద్రంలోంచి నువ్వు హాయిగా బయట పడగలుగుతావు సుమా. ఇది మనకు ఒక ఎష్యూరెన్స్ అన్నమాట అండి. అది ఎవరు అడగచ్చండి? ఎవరు వెళ్ళొచ్చు? ఎవరైనా అడగచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నో రిస్ట్రిక్షన్స్ వాట్స్ ఎవర్. ఎందుకని? అందరూ ఆయన దేహంలో భాగాలే కనుక. ఎవరు భాగం కాదండి ఆయనలో? నువ్వు కాదా, నేను కాదా? మన అందరం, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ ఆయన యొక్క అద్భుతమైనటువంటి సువిశాల ఆ దివ్యమంగళ విగ్రహంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము. అందుచేత మనందరికీ ఒక ధైర్యం. ఆయన మన తన దేహంగా చూసుకుంటున్నాడండి కనుక మనకి ఇంకా బెంగెందుకు? కనుక ఈ జ్ఞానం కలిగితే సర్వం జ్ఞానప్లవేన. ఈ జ్ఞానం అనేటటువంటి పడవని కనుక మనం ఆశ్రయించినట్టయితే వృజినం సంతరిష్యసి. దీన్ని దాటి హాయిగా అవతలికి వెళ్ళిపోతావయ్యా, నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అలాంటి దయాగుణం భగవంతుడికి ఉంది. మనం చేయాల్సింది వెరీ సింపుల్, ఆయన్ని ఆశ్రయించడం. ఆయన ఆశ్రయించడం అంతే మనం చేయగలిగింది, ఇంకోటి ఏమక్కర్లేదు. భగవంతుడు ఈ లోకాలని ఉన్న వాటినే సృజిస్తాడు, ఉన్న వాటినే మళ్ళీ పెద్ద చేస్తాడు, మళ్ళీ చిన్న చేస్తాడు, పెద్ద చేస్తాడు, చిన్న చేస్తాడు. కానీ ఆయన ఆశ్రయించిన వాడికి ఇలాంటి చక్రంలో అక్కర్ లేకుండా బయటికి తీసుకెళ్ళిపోతాడండి ఆయన. ఇది ఆయన మనకి ఇచ్చేటటువంటి ఒక పెద్ద ధైర్యం, ఒక పెద్ద భరోసా.
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అంటూ, మనం నిజానికి పాపాలు ఎన్ని ఉన్నాయో మన దగ్గర తెలియవు. నేనే పోగొట్టుకుంటా అండి, వాడిని ఎందుకు ఆశ్రయించాలండి? అసలు ఈ దురహంకారం వద్దు, అంతే చేయవలసింది పని. మనకి మన మీద ఎన్ని పాపాలు ఉన్నాయో మనకి తెలియవండి. ఇప్పుడు స్కూల్లో ఎల్కేజీలో పిల్లవాడిని జాయిన్ చేసినప్పుడు ఏబిసిడీలు నేర్పించడం ప్రారంభిస్తారు. ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత ఇంటికి వచ్చాక అమ్మో నాన్న అడిగారు కూడా, వచ్చిందిరా, అన్నీ వచ్చేసాయి. ఏమొచ్చారు? ఏ నుండి జీ దాకా వచ్చేసాయి నాకు మొత్తం అన్నీ, ఏబిసిడి జెడ్. ఓ మొత్తం వాడు ఇక్కడి నుంచి ఏ సూర్యమండలానికో చంద్రమండలానికో లేకపోతే మంగళగ్రహానికో వెళ్ళినంతగా వాడు ఫీల్ అయిపోయి నాకు మొత్తం అన్నీ వచ్చేసును అని అంటాడు. క్లాసులో ఒక్కొక్క దాంట్లోకి పైకి వస్తున్న కొద్దీ వాడికి తెలుస్తుంది చదువు ఎంత ఉంటుంది అనేది. వాడు ఏ పోస్ట్ డాక్టరల్ ఏరియాకో వచ్చిన తర్వాత తెలుస్తుంది వాడికి తనకుండే జ్ఞానం అతి అల్పము, సాధించాల్సిన విజ్ఞానం అపారము అనేటువంటిది కదండి. ఆ చిన్నపిల్లాడికి అన్నీ వచ్చును అనుకుంటాడు వాడు. అలాగే మనం ఎంత బుద్ధిమంతులం అనేది అల్పజ్ఞుడైన వాడికి, నేను నా అంత బుద్ధిమంతుడు లేడు, నా అంత ఇలాంటి వాడు లేడు, నేను ఇలా ముద్దపోసని అలా శుద్ధపోసని ఇలా వీడు కబుర్లు చెప్తుంటాడు. కానీ జ్ఞానం పెరిగేటటువంటి మహనీయులకి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అంటారండి, మహనీయులైన మన మహానుభావులైన పెద్దలు, ఋషులు, ఆచార్యులు వాళ్ళు చెప్పుకుంటారండి, అహమస్మి అపరాధానామాలయ, దోషాలనే ఉంటే అన్నీ నా దగ్గరే ఉన్నాయని చెప్పుకుంటారు. అహమస్మి అపరాధ చక్రవర్తి అనుకుంటారు మహానుభావులైనటువంటి పెద్దలు. అంటే ఆ స్థాయికి వచ్చినప్పుడు మన యొక్క అల్పత్వం తెలుస్తుంది, భగవంతు యొక్క అనల్పత్వం తెలుస్తుంది, మన చేతకాంతానం తెలుస్తుంది, భగవంతుడి యొక్క దయాగుణం తెలుస్తుంది, మనకి లభించాల్సినటువంటి దాని యొక్క తీవ్రత తెలుస్తుంది. మన ప్రయత్నం ఎంత చేసినా అది ఎంత అల్పమో వీడికి అందుతుందన్నమాట. ఈ జ్ఞానం కలగడం చాలా అవసరమయ్యా. భగవంతుడు 36వ శ్లోకంలో దాన్ని చూపిస్తున్నాడు. సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని మనకి ధైర్యం కలిగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. భగవద్గీతలో 4వ అధ్యాయంలో క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.